హలో అండి, మరికొక యూనిక్ స్టైల్లో ఉండే బ్లౌజ్ డిజైన్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదేమో బోట్ నెక్ బ్లౌజ్. దీనికోసమేమో నేను షోల్డర్ మొత్తం అనేది 7.5 తీసుకున్నాను. కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే 7.5 తీసుకొని, కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళైతే 7 వరకు తీసుకోండి. అండ్ షోల్డర్ అంటే ఫ్రంట్ వైపు కనమాట మీరు ఇప్పుడు బక్రం మీద మార్క్ చేయవలసింది 4 ఇంచెస్కి ఒక మార్క్ చేయండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ అనేది కూడా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసి పైన 4 పెట్టారు కదా, మీ యొక్క నెక్ డీప్ మార్కింగ్ చేసిన అక్కడ కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేయండి. 4 ఇంచీలకే మార్కింగ్ చేసేసిన తర్వాత బాక్స్లాగా అయితే కొట్టేసేయండి. కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పైనుంచి కిందికి ఒక 3 ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి. అండ్ అక్కడి నుంచి అక్కడికి మరొక 1 ఇంచీకి మార్కింగ్ చేసి ఓన్లీ 3.5 ఇంచులకి మార్క్ చేశానంటే మరి కొంచెం మీదకి వచ్చేస్తుంది అన్న డౌట్ వచ్చింది. అందుకని మళ్ళీ 3.5 ఇంచుకి మార్క్ చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ నుంచి మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత కిందకి ఒక 1 ఇంచ్ మార్క్ చేశానండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడేమో బోట్ షేప్లో కొట్టేసేయండి పైన. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను ఒక్కసారి గమనించండి. ఫస్ట్ రఫ్గా అయితే వేయండి. మీరు ఆల్రెడీ గమనించారో లేదో, నేను జాకెట్ మీద ఎంత రఫ్ డ్రాయింగ్ వేసానో అలా ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు ఎలాగ రఫ్ డ్రాయింగ్ అనేది కంపల్సరీ వేయాలి. నాకు వాళ్ళు రిఫరెన్స్ పిక్ చూపించారు. ఇలాంటిది ఇంకా పెట్టారో లేదో యూట్యూబ్లో నాకైతే తెలియదండి. నేనైతే సేమ్ రిఫరెన్స్లో పిక్లో ఎలా అయితే ఉందో అట్లాగే 100కి 99.9% వరకు వచ్చిందండి. అట్లాగే ఇదిగోండి, ఒక్కసారి నేను ఇబ్బంది ఫస్ట్లో పడ్డాను. మీకు ఆ ఇబ్బంది పడకుండా నేను ఎంతో క్లియర్గా వేసైతే చూపిస్తున్నాను. అట్లాగే మీరు కూడా వేసేసేయండి మార్కింగ్ అనేది. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. అండ్ ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ వరకు బకరా నుంచేసి కటింగ్ అయితే చేసేసేయండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు అవైలబుల్లో ఒకవేళ పూసలు కానీ దొరికితే పూసలు వేసేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇన్ కేస్ విలేజ్ గట్రా అయితే మాత్రం దొరకడం కొంచెం ఇబ్బంది. వాళ్ళు పూసలు స్కిప్ చేసేసినా పర్వాలేదు. అది కట్ వర్క్ ఎలాగ షేప్ వచ్చింది కనుక అదొక కొత్త స్టైల్ లాగే ఉంటుంది. కాకపోతే పూసలు అనేవి మీకు ఓకే అనిపిస్తే మాత్రం వేసుకోండి, అది మీ చాయిస్ అండి. లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే షేప్ వేసామో అదే విధంగా మీరు కటింగ్ మొత్తం చేసేసేయండి. చూసారా ఎలా వచ్చిందో షేప్ అనేది ఇలా వచ్చింది. దీనికి ఏం చేస్తారంటే షైనింగ్ ఎటువైపు అయితే ఉందో బక్రానికి షైనింగ్ ఉంటుందండి ఒక సైడు. ఆ షైనింగ్ ఉన్నది లైనింగ్ మీద వేసేసి మొత్తం అయితే ఇలా నేను చూపించే విధంగా మొత్తం జాయింట్ అయితే చేసేసేయండి. మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు బక్రం ఒకే దగ్గర పెట్టేసి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. అలా పెట్టేసి మిడిల్లోకి అయితే చిన్న కటింగ్ ఇచ్చేసేయండి. కటింగ్ ఇచ్చేసిన తర్వాత అండ్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ కూడా జాయిన్ చేసేసేయండి. ఆ రెండు కూడా ఆల్రెడీ జాయింట్ అయిపోయింది. దాన్ని కూడా ఏం చేస్తారంటే మధ్యలోకి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించాను అదేవిధంగా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డింగ్ పెట్టేసి చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. చిన్న కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ కట్స్ రెండు ఒకే దగ్గరికి వచ్చినట్టుగా పెట్టేసి పిన్స్ అటాచ్ అనేవి చేయండి. మీకు పిన్స్ కానీ అవైలబుల్ లేకపోతే మధ్యలోంచి ఒక కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఇలా పిన్స్ అయితే అడ్జస్ట్ చేయండి. అండ్ కింద కూడా మిడిల్లోకి ఉందా లేదా ఒకసారి చూడండి. మిడిల్లోకి వచ్చిందా లేదా అనేది కిందది కూడా చూసి మొత్తంగా అడ్జస్ట్ చేస్తూ పిన్స్ అయితే పెట్టేసేయండి. మిడిల్లో కరెక్ట్గా రావాలి. అంటే ఎక్కువ షార్ట్స్లోనే పెట్టేస్తున్నానండి బ్లౌజ్ డిజైన్స్. ఇప్పుడు ఎలాగైనా నేను లాంగ్ వీడియో అనేది పెట్టాలి, క్లియర్గా పెట్టాలి. మీన్స్ స్పీడ్గా కాకుండా ఇది కొత్త డిజైన్ కదా, ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమైనా వీడియో చేయాలన్న దీంతో నేను వీడియోలోనే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్స్లో కాకుండా. ఫస్ట్ ఏం చేస్తారంటే పిన్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఫస్ట్ మిడిల్లోది స్టిచ్ వేసుకొని రావడం స్టార్ట్ చేసేసేయండి. స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేయండి. రఫ్ చేసి ఇప్పుడు షేప్ ఎలా అయితే తీసుకున్నామో అదే షేప్లో ఒక 1/2 ఇంచ్ వెడల్పులో వెడల్పు పెట్టేసి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. షేప్ కరెక్ట్గా రావాలండి. ఆ షేప్ మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే షేప్లో కరెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసుకుంటూ వేయండి, గమనించండి నేనే అంత నెమ్మదిగా వేస్తున్నాను. అలా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. ఇదిగోండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే సేమ్ ఎక్కడి వరకు అయితే స్టార్ట్ చేసాం అక్కడి వరకు మళ్ళీ అంతేనండి, మీదకి రాకూడదు. రఫ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పి చిన్నది రఫ్ అయితే చేయండి.
రఫ్ చేసి డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. డబుల్ స్టిచ్ ఎందుకు అంటే ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు అంటే ఎక్కువ వచ్చేయడం తక్కువ వచ్చేయడం ఉంటాయి. కానీ మనం డబుల్ స్టిచ్ వేసేటప్పుడు వాటిని కవర్ చేస్తూ డబుల్ స్టిచ్ అనేది వేసేస్తే ఇంకా మనకి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట, నీట్గా వస్తుంది. అందుకని ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా లోపల వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కటింగ్స్ అనేవి ఇవ్వండి. ఫస్ట్ కోనీల దగ్గర ఇవ్వండి, కరెక్ట్గా కోనికి చివరిని రావాలి. అండ్ రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇచ్చుకొని వచ్చేసేయండి. మనకి తిప్పేటప్పటికి ఏమవుతుందంటే నీట్గా తిరుగుతుందనమాట. ఆ కటింగ్స్ కానీ ఇవ్వకపోతే అది తిరగదు, తిరిగినా కూడా నీట్గా రాదనమాట, రౌండ్గా రాదు. రౌండ్ ప్లేసెస్లో కోనీల దగ్గర అయితే అసలు రానే రాదు. కాబట్టి కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వాలి. మొత్తం కట్ చేసుకొని కటింగ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పండి. పైన స్టిచ్ వేయలేదు, మీరు గమనించారో లేదో, ఫస్ట్ మిడిల్లోది మాత్రమే నేను స్టిచ్ అనేది వేశాను. మొత్తం తిప్పేయండి నీట్గా ఉండి. మొత్తం తిప్పేసిన తర్వాత ఎడ్జ్ కుట్టు అనేది వేసేసేయండి. నేను ఇంకా ఆ తిప్పింది మొత్తం చూపించలేదండి, జస్ట్ అంతవరకే చూపించాను. అదిగోండి మొత్తం తిప్పేసాను. నీట్గా తిప్పేసిన తర్వాత పైన ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. పైన ఎడ్జ్ కుట్టు మొత్తం చివరికి వేయండి. ఎడ్జ్ కుట్టు అంటే ఎడ్జ్లో వేస్తారండి, చూసుకుంటూ పైన ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. ఆ కోనీలు అనేవి కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకోండి. ఎక్కడైనా రాకపోతే వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేయండి. అండ్ రౌండ్గా తిరగకపోతే ఏదైనా టర్నర్ స్క్రూ ఏదైనా సూదిగా ఉన్నది తీసుకొని అక్కడ ఇలా పొడిస్తే మాత్రం నీట్గా రౌండ్గా బయటకు వచ్చేస్తుందండి. చూసుకుంటూ వేయండి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ అనేది ఎలా తీసుకోవాలి చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బకరాన్ని అయితే తీసుకోండి. బకరాన్ని తీసుకొని మనకి ఎటు సైడ్ కావాలి, రైట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ ఎలాగో చీర మూసేస్తుంది. సో మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రైట్ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్ ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకొని బకరం ఎగస్ట్రా ఉన్నట్టు పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు షేప్ అనేది వెయ్యండి. ఓకేనండి. మనం బ్లౌజ్ కిందకి పెట్టిన బకరము ఎగస్ట్రా ఉండాలి, ఫ్రంట్కి కూడా ఎగస్ట్రా ఉండాలి. ఎగస్ట్రా ఉండేటట్టే పెట్టుకోండి, సరేనండి. మార్కింగ్ మొత్తం ఏంటి పైన కింద రైట్ సైడ్ అనమాట. చూసారా, ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కట్ వర్క్, మీరు ఎప్పుడు ఏదైతే కట్ వర్క్ యూజ్ చేస్తారో దాన్ని కట్ వర్క్ పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. మొత్తం 5 వచ్చేయండి కట్ వర్క్కి. ఒకసారి మళ్ళీ పెట్టి చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. మీరు కూడా వచ్చిందా లేదా అనేది ఒకసారి పెట్టుకొని చూడండి. పెట్టి చూసి పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే దాన్ని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసుకొని 1 ఇంచ్ అయినా సరిపోయిద్దండి. ఉంచేసుకొని ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే షేప్ని ఫాలో అయ్యి కటింగ్ అయితే చేసేసేయండి కట్ వర్క్. అండ్ కట్ వర్క్ మరీ ఎక్కువ లోతుగా అయితే తీసేయకండి. ఇవ్వండి ఇలా అయితే తీసేయండి. మొత్తం 5 కటింగ్స్ వచ్చేయండి. 5 కటింగ్స్ కూడా తీసేసేయండి. యాక్చువల్గా నేను 4 కటింగ్స్కే పూసలు అనేవి పెట్టాను. అంటే 5th దానికి ఏమవుతుందంటే బ్లౌజ్ మీద పడిపోతుంది అని మీరు చూసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ 5th కానీ బ్లౌజ్ మీద పడకపోతే ఏం చేస్తారు అంటే 5th దానికి కూడా పూసలు అనేవి కుట్టేసేయండి. ఇప్పుడు చీరలో పీస్ అనేది ఒక 1/2 మీటర్ వరకు తీసుకోండి. ఎంత వెడల్పు పడుతుందో తీసుకొని దాన్ని ఏం చేస్తారు అంటే ఫస్ట్ లైనింగ్ మీద మొత్తం బకరాన్ని పెట్టేసేయండి. బకరాన్ని పెట్టేసి జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద ఈ బకరాన్ని జాయింట్ అనేది చేయండి. అంటే మీరు ఒక్కసారి చూసుకోండి, దాన్ని తిప్పేటప్పుడు రైట్ సైడ్కి వస్తుందా లెఫ్ట్ సైడ్కి వస్తుందా, మన కట్ వర్క్ ప్రిపేర్ చేసింది రైట్ సైడ్కి వెళ్ళిపోతుందా లేదా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుందా అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అంటే కుట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏటవుతుందంటే అది మనకు అంతా తెలుసు, కుట్టేస్తాం, నాకు ఇది పర్ఫెక్ట్గా తెలుసు అనే కాన్ఫిడెంట్తో కుట్టేస్తాం. అది మనం తిప్పేసరికి ఏమవుతుందంటే మరొక సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అందుకని మీకు పెట్టేటప్పుడే నేను క్లియర్గా అయితే చెప్తున్నాను.
ఇప్పుడు నేను ఏ ప్రాసెస్లో చూపించాను అదే ప్రాసెస్లో పెట్టేసేయండి. అలాగైతే మీకు ఇంకా లెఫ్ట్కి రైట్కి అని టెన్షన్ ఉండదు. అర్థమవుతుంది కదా. ముందు బక్రాన్ని ఒక లైనింగ్ క్లాత్కి అయితే జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఆ బక్రాన్ని ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్కి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేయండి. అంటే బాగా పల్చన క్లాత్ అవుతే మాత్రం సరేనండి. కంపల్సరీ అటాచ్ అయితే చేయాలి, పల్చన క్లాత్ అయినా ఏదైనా. ఎందుకంటే మనం తిప్పేసరికి బక్రం అనేది క్లియర్గా కనిపించకుండా ఉండాలి కదా. అందుకని మెయిన్ క్లాత్ అనేది పెట్టేసి దాని మీద ఈ బక్రాన్ని పెట్టేయండి. మెయిన్ క్లాత్ మీద బక్రం పెట్టేసి కట్ వర్క్ షేప్లో స్టిచ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేయండి. ఓకేనండి. డబుల్ స్టిచ్ వేసుకుని వచ్చేసి ఇప్పుడు కటింగ్స్ అనేవి కట్ వర్క్ ఏ షేప్లో అయితే కుట్టామో ఆ కటింగ్స్ అనేవి కట్ చేసుకుని వచ్చేసేయండి. నేను చెప్పింది అలా ఫాలో అయిపోండి, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. కట్ వర్క్స్లో కట్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత పిన్స్ అనేవి తీసేసేయండి. పిన్స్ అనేవి తీసేసి తిప్పేయండి. మామూలు కట్ వర్క్ని ఎలా అయితే తిప్పేస్తామో అదే విధంగా తిప్పేసేయండి. ఇదిగోండి మొత్తం 5 కట్ వర్క్స్ కూడా తిప్పేసాను. 5 కట్ వర్క్స్ కూడా తిప్పేశాను. చూడండి మొత్తం ఒకసారి నీట్గా అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత కట్ వర్క్ ఎప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తారో అలా నీట్గా అడ్జస్ట్ చేసేసి పైన ఎడ్జ్ కుట్ అయితే వేసుకుని వచ్చేసేయండి. దీనికి కూడా ఇప్పుడు ఎలా అయితే మనం కట్ వర్క్ పెట్టుకున్నామో అదేవిధంగా పైన ఎడ్జ్ కుట్ అనేది వేసుకుని వచ్చేసేయండి. చూసుకుంటూ వేయండి. కట్ వర్క్ అనేది ఎక్కడైనా షేప్ రాకపోతే చూసుకుంటూ వేయండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మా పాప ఏమో కొంచెం నాకు డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇబ్బంది పడకండి ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే, చిన్నపిల్లలతో తప్పదు మరి. సరేనండి. మొత్తంగా చూసుకుంటూ ఎడ్జ్ కుట్ అయితే వేసుకుని వచ్చేసేయండి. ఎడ్జ్ కుట్ అలా వేసేసిన తర్వాత ఇలా వచ్చిందండి షేప్ అనేది. ఒక్కసారి పెట్టి చూపిస్తున్నాను మీకు, చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి అయితే చూసేసేయండి. మీరు కూడా ఒకసారి చూడండి, అంటే మీరు కుట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా, లేకుంటే ఏదైనా షేప్లో ప్రాబ్లం ఏమైనా వచ్చిందా ఒకసారి మీరు కూడా చూసేసుకోండి. ఒకసారి నేను చూపిస్తున్నాను క్లియర్గా అయితే ఒకసారి చూసేసేయండి. ఇలా పెట్టేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఒక్కసారి చూడండి. అడ్జస్ట్ చేయండి పెట్టేటప్పుడు, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసి కొంచెం లోతుగా అయితే బాగుంటుందా కొంచెం మీదకైతే బాగుంటుందా. కట్ వర్క్ జస్ట్ కట్ వర్క్ నీట్గా కనిపించేటట్టు గమనించారు కదా నేను ఎలా పెట్టానో. ఒక్కసారి తీసేసాను. తీసేసి ఏం చేశానంటే ఆ లోపలికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది మొత్తం ఫోల్డింగ్ వేసేసాను. లోపలికి ఫోల్డింగ్ వేసేసి నీట్గా స్టిచ్ అయితే వేసేసానండి. మీరు కూడా అలాగే స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదిగోండి, అంటే ఇటువైపుది కనిపించకూడదు అండ్ బ్యాక్ సైడ్ కూడా కనిపించకూడదు. అందుకని మొత్తం లైనింగ్ అండ్ పైన మెయిన్ క్లాత్ కూడా రెండు లోపలికి పెట్టి ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత అంటే ఇక్కడ కొంచెం నీట్గా రాలేదండి, అందుకని నేను మళ్ళీ ఒకసారి స్టిచ్ అనేది ఓపెన్ చేశాను. మీరు మాత్రం చూసుకుంటూ జాగ్రత్తగా ఒక్కటి గమనించండి, పైన మెయిన్ క్లాత్ మాత్రం ఉగ్గు అనేది రాకుండా చూసుకుంటూ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పెడుతున్నాను, ఒకసారి చూసేసేయండి. స్టిచ్ అనేది వేయడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ స్టిచ్ వేసే ముందు ఒక్కసారి షేప్ అనేది చూసుకోండి. మళ్ళీ నేను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది ఒక్కసారి అయితే గమనించండి. మీకు బకరం కట్ చేసుకున్నప్పుడే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది లేనిది తెలిసిపోయిద్దండి. పైన వచ్చేసి ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంది కదా, అక్కడ కోని దగ్గరికి వచ్చేటట్టు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అందుకే షేప్ అంతా మనం కట్ చేసేటప్పుడే తెలిసిపోయిద్ది, మనం బకరం అనేది కట్ చేసేటప్పుడే. అండ్ పైన మొత్తం అడ్జస్ట్ చేసేసుకొని ఒక పిన్ అనేది అటాచ్ చేసేసేయండి. అండ్ మిడిల్లో కూడా ఒక పిన్ అయితే అటాచ్ చేయండి. అంటే ఏం కాదండి, మనం స్టిచ్ వేసేటప్పుడు అది అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటే మనం స్పీడ్గా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి, పైన ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. డబుల్ స్టిచ్ అయితే అలా నెమ్మదిగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేయండి. మనం ఎంత పిన్ని పెట్టినా కూడా కొంచెం అటు ఇటు ఇదిగోండి ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా నీట్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి, అండ్ డబుల్ స్టిచ్ అయితే కన్ఫర్మ్గా వేయాలి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. అంటే అది ఫస్ట్ స్టిచ్ అయిపోయిన వెంటనే రివర్స్ తిప్పేసి డబుల్ స్టిచ్ వేసి కన్ఫర్మ్గా ఈ చివర ఆ చివర మాత్రం రఫ్ అనేది చేయాలండి.
ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేశానంటే మనకి ఇక్కడ మొత్తం 5 వచ్చాయి కదండీ కట్ వర్క్ షేపులనేవి. జస్ట్ ఆ కోణీలనేది మీరేసుకోవాలి. అంటే ఎక్కడి వరకొస్తే బావుంటది అనేది మీరు జస్ట్ ఒక అంచనాకి మార్కింగ్ అయితే వేసుకోండి. అందుకని మీకు ఇలా చూపిస్తున్నాననమాట. సరేనండి. ఇది సిల్క్ థ్రెడ్ అండి. అంటే మామూలుగా మనం కుట్టుకునేది కాదండి. నైలాన్ థ్రెడ్ ఏదో సంథింగ్ అంటారు కదా! ఆ థ్రెడ్ అండి. అంటే మామూలుగా అయితే కత్తిరితో అయితేనే కట్ అవుతది. అలాంటి థ్రెడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఇలా లాగేసరికి ఊడిపోయిందంటే మనం ఎంత కుట్టుకునేది వేస్ట్ అవుతుంది కదా! అందుకని మొత్తం ఎక్కించేసి ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసేయండి. చూసుకోండి మనకు ఆల్రెడీ కుట్టడం ఈ మాత్రం తెలుస్తుంది కదా! పూసలనేవి ఎలా వేయాలి ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ మీకు నేను చెప్పే టిప్ ఏంటంటే దారం అనేది మాత్రం నార్మల్‌దైతే తీసుకోకండి. నైలాన్ దారం సంథింగ్ ఏదో దారం అంటారది. ఇప్పుడు గాలిపటాలు ఎగిరిస్తారు కదా! ఆ థ్రెడ్ అండి. అది ఎక్కువగా అమ్మరు షాపుల్లో. నేను దీనికోసం అని చెప్తే వాళ్ళు నాకిచ్చారు. సరేనండి. చూసుకోండి మనకెక్కడి వరకు పడుతుందో పూస అనేది చూసుకుంటూ ఎక్కువైతే కొంచెం పూసలు తీసేసేయండి. మనకి కొంచెం జాలీగా అంటే ఇలా ఏలబడేటట్టు ఉండాలి. అందుకని నాకు కొంచెం ఎక్కువ ఏలబడినట్టుగా ఉందని మళ్ళీ పూసలైతే తగ్గించేస్తున్నాను. మీరు చూసుకుంటూ ప్రతి దానికి కూడా లైన్ టు లైన్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఈ జాకెట్ కుట్టడానికంతా ఒక టైం పడితే, ఈ పూసలు కుట్టడానికి ఒక టైం పట్టిందండి. అంటే చూసుకుంటూ జాగ్రత్తగా షేప్ చూసుకుంటూ కుట్టాననమాట. అందుకని కొంచెం ప్రాసెస్ అనేది ఈ పూసల దగ్గర నాకు ఎక్కువ టైం పట్టిందండి. అండ్ ఇంకా ఇలా కాదని రెండో దానికి ఏం చేశానంటే దారం ఫస్ట్ పొడుగు అనేది తీసేసాను. తీసేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎక్స్ట్రా తీసుకొని ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ముందే కొలత తీసేసుకొని దారం అయితే కట్ చేసేసాను. కట్ చేసేసి దానికి ఎక్కించాను. ఎక్కించేసరికి నాకు కరెక్ట్ సరిపోయింది అనిపించింది. గమనించారు కదా! ఇప్పుడు పెట్టాను ఆల్రెడీ. ఇటు అటు కూడా ముడిపెట్టేశాను. కరెక్ట్‌గా అయితే సరిపోయింది. మీరు కూడా ఇలా అయితే చేసేసేయండి. ఓకేనండి. ఇదిగోండి 2 వరుసలైతే వేసేసాను. ఇప్పుడు మూడో వరుసకి సేమ్ ఇప్పుడు ఏం చెప్పాను నేను, ముడిపెట్టేసి ఒకసారి మళ్ళీ హైట్ అయితే చూసేసేయండి. ఫస్ట్ దానికి వేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. అండ్ సెకండ్ దానికి మళ్ళీ ఐడియా వచ్చింది. థర్డ్ దానికి సేమ్ కొంచెం లూజ్‌గా ఉండేటట్టు దారాన్ని పెట్టుకొని సైజ్ చూడండి. చూసి ఒక 1.5 ఇంచీ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోండి. 1.5, 2 ఇంచీల వరకు. ఎందుకు అంటే మనకి ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలి అంటే అవకాశం ఉండదు. అదే తగ్గించుకోవాలనుకుంటే మనం ముడి వేసేయవచ్చు, కట్ చేసేయవచ్చు. అందుకని ఓకేనండి. ఇదిగోండి. అండ్ ఇప్పుడు వరకా నేను చెప్పే విధానం ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటున్నానండి. మీకు ఫ్రంట్ నెక్ బ్లౌజెస్ అయితే చాలా పెట్టాను. ఆల్రెడీ ఛానల్‌లో ఒకసారి షార్ట్స్‌లో పెట్టాను. చూడండి ఇప్పటివరకు చూడకపోతే. ఇలా అడ్జస్ట్ చేస్తూ నేనైతే ఫోటోలో స్టార్టింగ్‌లో 4 మాత్రమే వేసాను. అంటే ఫిఫ్త్ వన్‌ది ఇలా పైకి పట్టుకొని చూసేసరికి ఏమవుతుందంటే బ్లౌజ్ మీదకి పడిపోతుంది. అందుకని 4 మాత్రమే వేశాను. చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా పూసలనేవి ఎలా కుట్టాలి ఏంటి అనేది చూసైతే స్టిచ్ వేసేసేయండి. పూసలది కూడా ఇంత చెప్పాలా అనుకుంటారు. కానీ నాకు బ్లౌజ్ కుట్టిన దానికంటే ఈ పూసలది కుట్టడమే నాకు ఎక్కువ టైం పట్టింది. అంటే నాకు ఇది కొంచెం లెంతీ ఇది కొంచెం రిస్క్ అయిన పనేమో నాకు అనిపించిందనమాట. జస్ట్ ఆ మాత్రం షేర్ చేస్తే ఏమైంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా! తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ అయితే చేసేసేయండి. అందుకని మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. అలా జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం 4 వరుసలు కూడా పూసైతే కుట్టేసేయండి. వీడియో అయితే ఎండింగ్‌కొచ్చేస్తుందండి. కాకపోతే ఈ పూసల వీడియో ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఓకేనండి. ఇదిగోండి దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసాను. థర్డ్ వన్ కూడా. ఒకటి చూపించి మరొకటి చూపించలేదు ఏంటక్క అని కామెంట్లు ఎక్కడ అడుగుతారని నేను ప్రతీది కూడా చూపిస్తున్నాను. అదిగోండి ఆ మాత్రం లూజ్ ఉంటే మనకి బాడీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఒక్కసారి అలా అయితే గమనించండి. కొంచెం లూజ్‌గా ఉన్నట్టే మీకు ఇంకా దీని ఎలా వచ్చింది అని తెలియాలి అంటే నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టానండి. జస్ట్ ఇలా బ్లౌజ్ ఇలా వచ్చిందని చూపించడానికని ఒక వీడియో చేసి పెట్టాను. థంబ్‌నెయిల్‌లో కూడా ఇదే ఫోటో ఉంటుంది. ఒకసారి చూడండి. ఆ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఎండింగ్‌కి మొత్తం బ్లౌజ్ అయిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు కావాలి అంటే ఒక్కసారి షార్ట్స్‌లో పెట్టాను. ఒకసారి చూసేసేయండి. ఇలా వచ్చిందని మీకు క్లియర్‌గా చూపించాను అందులో అయితే. అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం గట్టిగా థ్రెడ్ అనేది ముడివేసేస్తున్నాను. అంతేనండి. అండ్ ఫోర్త్ వన్‌ది కూడా చూపిస్తున్నాను చూసేసేయండి.
ఇలా లూజ్గా అయితే వచ్చింది. అలా లూజ్ అనేది ఉండాలి. ఇంకా అన్ని పోజులు చూపించినా కొంచెం వీడియో అనేది లాగ్ అవుతుందండి. అందుకని సేమ్ ప్రాసెస్ అండి. హైట్ అనేది తీసేసుకొని ఇదిగోండి ఫోర్త్ వన్ కూడా ఫినిష్ చేసేసాను. ఫిఫ్త్ వన్ వేద్దామంటే బ్లౌజ్ మీదకైతే వచ్చేస్తుంది. అందుకని ఫిఫ్త్ వన్ది అయితే వేయలేదు. ఇలా 4 వరకు మాత్రమే వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ బకరం ఉంది కదండి, లోపల లైనింగ్ మొత్తాన్ని ముందు తీసేసేయండి. ఆల్రెడీ షేప్ కట్ చేసేసాం కదా బకరానికి, ఆ షేప్ మొత్తాన్ని కరెక్ట్గా కట్ చేసేసేయండి. లైనింగ్ని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని అయితే జాయిన్ చేయండి. మెయిన్ క్లాత్కి బకరం పీస్ని మొత్తం జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత క్రాస్గా ఉండే ఒక లైనింగ్ పీస్ని తీసుకోండి. ఒక 1 ఇంచ్ వెడల్పులో తీసుకొని మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్కి మెడని ఎలా తిప్పుతాం అదేవిధంగా దీనికి కూడా ఒక 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వెడల్పు ఫస్ట్ స్టిచ్ వేసుకొచ్చేయండి. వేసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. రౌండ్స్ అనేది నీట్గా తిరుగుతుందండి మనం తిప్పిన తర్వాత. అలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ వేయండి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా ఇదిగోండి లోపలికి ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ అనేది మనకి ఇప్పుడు లైనింగ్ ఫోల్డ్ వేసాం కదా, ఆ ఫోల్డ్ మీద అయితే రావాలి. స్టిచ్ అనేది ఒక స్టిచ్ వేసుకుని వచ్చేసేయండి. అలా ఫోల్డింగ్ వేసేసి మేబీ ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసి ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఇది కానీ తెలిసినట్టయితే వీడియోని అయితే స్కిప్ చేసేసేయండి. ఒకవేళ తెలియకపోతే మాత్రం వీడియో ఎండింగ్ వరకు ఫుల్ఫిల్గా చూడండి, మీకు ఇంకా నీట్గా అయితే అర్థమవుతుంది. ఇదిగోండి మొత్తం ఇలా ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసేసేయాలండి. ఇప్పుడు ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేస్తున్నాను. అండ్ లోపల మనం ముక్క తిప్పాం కదండి, అది కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేయండి. ఇదిగోండి మొత్తం కట్ చేసుకొని వచ్చేస్తున్నాను. అయిపోయింది, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే లోపలికి ఫోల్డింగ్ వేసి నేను హెమ్మింగ్కి వదిలేయలేదండి, మడత పెట్టి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి లోపలికి అయితే ఫోల్డింగ్ వేసేసి మొత్తం అయితే స్టిచ్ వేసుకుని వచ్చేస్తున్నానండి. మీరు కూడా ఇలానే స్టిచ్ వేసేయండి, ఫినిషింగ్లో ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇదేంటంటే హెమ్మింగ్ చేస్తే ఎప్పుడైనా దారంగా ఊడిపోయిందంటే కొంచెం బాగోదండి. అందుకని నేను ఇంకా డైరెక్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. వీడియో నుంచి వెళ్ళే ముందు వీలైతే మీకు నేను చెప్పే విధానం అండ్ నేను కుట్టే విధానం కూడా మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేశానంటే గమ్ అనేది తీసుకున్నానండి. మనకి అక్కడ తీసుకున్న కట్ వర్క్ తీసుకున్న క్లాత్ అండ్ పూస రెండు ఒకటే కలర్ దగ్గర అయిపోయావని మళ్ళీ పింక్ కలర్ స్టోన్స్ అయితే తీసుకొని వాటి మీద ఇలా అంటిస్తున్నానండి. ఓకేనా, అంటే వైట్ అవ్వడం వల్ల, అలా కాకుండా మీది డిఫరెంట్ కలర్ అయితే ఇది ఆప్షనల్ మాత్రమే అండి. క్రీమ్ కలర్ అవ్వడం వల్ల నేను జస్ట్ అంటిస్తున్నాను. మీది కానీ ఫుల్ ఆపోజిట్ కలర్ అయితే మాత్రం అంటించాల్సిన అవసరం లేదండి. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఇలా అయితే అంటించాను. ఇదిగోండి, ఓకేనండి. ఇలాంటి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, ఇదిగోండి ఫిఫ్త్ వన్ అది కూడా స్టోన్ అనేది అంటించేసాను. ఫిఫ్త్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నా ఛానల్లో ఏంటుంది ఏంటి అనేది ఒకసారి వెళ్ళైతే చూడండి. మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే పెట్టాను, ఎవరికైనా అవసరమయ్యే అవకాశం ఉంటుంది కదా, ఉపయోగపడే అవకాశం. ఇంతే అండి, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే వచ్చిందండి. ఇదిగోండి లాస్ట్ ఫినిషింగ్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.